ఫైనల్లీ మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక సింపుల్ విష్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఏంటి అదంటే, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆర్ ఎనీ జాబ్ చేస్తున్నారో, మీరు మీ ఆఫీస్ మెయింటైన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అంటే మీ ఓన్ ఆఫీస్ పెట్టుకోవాలని, లేదా ఒక సెపరేట్ బిజినెస్ పెట్టుకోవాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో, ఆ విష్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది విదిన్ దిస్ మంత్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఓకే, సో ఇక్కడ రీడింగ్ యాక్చువల్లీ ఎవరికి రెజనేట్ అవ్వబోతుంది అంటే, మేష, సింహ అండ్ వృషభ, కన్య, తుల, వృశ్చిక అండ్ మకర రాశులకి ఈ ఈ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ లైఫ్లో అబండెన్స్ కోరుకుంటున్నారు అండ్ లైఫ్లో గ్రోత్ కోరుకుంటున్నారు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ మీరు తులారాశి కనుక అయితే, మీరు ఎప్పుడు కూడా ఒక మేషరాశితో అటాచ్మెంట్లో ఉండాలి. అటాచ్మెంట్ అంటే లైక్ ఒక రిలేషన్, ఫ్రెండ్ రిలేషన్ ఆర్ సిబ్లింగ్ ఆర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్, ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు మీ ఫ్యామిలీలో ఆర్ ఫ్రెండ్ సర్కిల్లో. సో అలాంటి వాళ్ళతో మీరు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటే కనుక మీ లైఫ్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. బట్ ఇది ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆర్ రొమాంటిక్ పార్ట్నరే అయి ఉండాలి అని ఏమి ఉండదు. అది ఎవరైనా అవ్వచ్చు. మీకు ఒకవేళ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఆ బెస్ట్ ఫ్రెండ్ మేషరాశి అనుకోండి, మీ లైఫ్లో మీకు సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, లాడ్ ఆఫ్ ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది చూస్తారు. సో ఇది సింపుల్ ఫ్యాక్ట్ ఇది. సో దీన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. వై? బికాస్ యాక్చువల్గా తులారాశి అనేసరికి సొసైటీలో ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం ఈవిల్ ఐ, ఆ నరదృష్టి, నరఘోష అలాంటివి ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ మేషరాశితో టచ్లో ఉంటారో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారో, ఈ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఈవిల్ ఐ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో శుక్రుడు, కుజుడు, మేషరాశి, తులారాశి అంటే శుక్రుడు అండ్ కుజుడు బెస్ట్ కాంబినేషన్ అనమాట. అది లైఫ్ పార్ట్నర్సే అయి ఉండాలని ఏమక్కర్లేదు, ఒక ఫ్రెండ్ అయినా కూడా పర్వాలేదు. సో అలా ఉండడం వల్ల మీకు ఒక హ్యూజ్ ఫినాన్షియల్ గెయిన్స్, ఆర్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ మొదలుపెట్టారో, ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో దాంట్లో సక్సెస్ రావడం, మీ రిలేషన్షిప్స్లో సక్సెస్ రావడం, ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అని అంటే, మీ పర్సన్ కోసం మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది యూనివర్స్ మీకు ఇక్కడ గైడెన్స్ ఇస్తుంది. మీ పర్సన్ కోసం మీరేం నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే, మీరేం నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారంటే, మీరు చాలా పేషెన్స్తో ఇంకా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం. బట్ అక్కడ ఏం జరుగుతుంది మీ పర్సన్ ఎనర్జీస్లో అంటే, మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు, బట్ మీ పర్సన్కి అక్కడ కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీకు తెలియకుండా. ఎందుకంటే మీతో రిలేషన్ కట్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో మీతో చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. అండ్ మీరిచ్చే ఆ నర్చరింగ్ అండ్ కేరింగ్, అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో అది ఇంకెక్కడ దొరకదు. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎలా మిస్ అయిపోకుండా చూడాలి అంటే, మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా ఈ పర్సన్ లైఫ్లో ఉండడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో ఇదంతా కూడా ఈ పర్సన్ కేర్ తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు ఇది సెకండ్ చాప్టర్లో. సో ఆఫ్టర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఈ పర్సన్
దట్ మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్, లైంగ్, చీటింగ్, స్టీలింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా వదిలేశారు. సో దానివల్ల నో యూజ్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్. బట్ ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ఈ పర్సన్ కోసం మీరు ఇంకా వెయిట్ చేస్తున్నట్టయితే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అండ్ దే వాంట్ టు మ్యారీ యూ ఇన్ ద ఫ్యూచర్. దే ఆర్ విజువలైజింగ్ దట్ మ్యారేజ్ సిచ్యువేషన్ విత్ యూ. ఓకే, అండ్ అనదర్ థింగ్, యూనివర్స్ ఈజ్ బ్రింగింగ్ దిస్ పర్సన్ టువర్డ్స్ యూ. ఇది ఎలాంటి రిలేషన్షిప్? పాస్ట్ లైఫ్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. సో యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ కలపడానికి ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ పర్సన్కి తన డ్రీమ్స్లో మీరు పదే పదే కనపడటం, మీ డ్రీమ్స్లో ఈ పర్సన్ కనబడడం, ఇదంతా మీ ఇద్దరికి మీ రిలేషన్ ఎంత పవర్ఫుల్ కనెక్షన్ అనేది ఈ యూనివర్స్ మీకు చెప్తుందన్నమాట. అండ్ అనదర్ నెక్స్ట్ యాక్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుంది అంటే, ఈ పర్సన్ మీతో సెపరేషన్లో ఉన్నప్పుడు మీకోసం చాలా తెలుసుకున్నారు. సో ఆ తెలుసుకున్నవన్నీ కూడా ఇప్పుడు మీతో చెప్పడం స్టార్ట్ చేస్తారు. పాస్ట్లో మేబీ ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ ఒకవేళ మీ పైన ఏమైనా ఫీలింగ్స్ వచ్చినా అవి హైడ్ చేసేయడం, మీతో ఏది చెప్పకుండా మీతో తక్కువ మాట్లాడడం, మిమ్మల్ని అవాయిడ్ చేయడం ఇలా చేస్తూ వచ్చారు పాస్ట్లో. బట్ ఇప్పుడు ఇక ముందు అయితే అలా చేయాలని పర్సన్కి లేదు. బట్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఇష్యూస్ అయితే ఇంకా నడుస్తున్నాయి అండ్ అవి కొంచెం ఇప్పుడప్పుడే సాల్వ్ అయిపోయే సిచ్యువేషన్ అయితే లేదు. కాబట్టి బట్ విదిన్ 72 hours ఈ పర్సన్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏదో ఒకటి చెప్తారు అబౌట్ యువర్ రిలేషన్షిప్. ఈ పర్సన్కి ఉన్న ఇంకొక ఫియర్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ పాస్ట్లో ఎవరో ఉన్నారు, దే ఆర్ టైడ్ టు సమ్వన్ ఎల్స్. సో ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళి ద సేమ్ పర్సన్తో కంటిన్యూ అయితే మీలాంటి నర్చరింగ్ అండ్ కేరింగ్ లవ్ అక్కడ దొరకకపోవచ్చు. సో మళ్ళీ ఈ పర్సన్ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్, వెదర్ టు కమిట్ టు యూ ఆర్ గో బ్యాక్ టు దేర్ పాస్ట్. అండ్ సంబడీ ఈజ్ గైడింగ్ దిస్ పర్సన్ టు గో బ్యాక్ టు దేర్ పాస్ట్. ఓకే, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఈ పర్సన్ అండ్ మీరు ఒక రిలేషన్లో ఉండడం కానీ లేదా మ్యారేజ్ చేసుకోవడం కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు. మీ పర్సన్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికి కూడా అంత సపోర్ట్ అయితే లేదు మీ రిలేషన్షిప్కి. బట్ ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్ దేర్ పాస్ట్. ఓకే, సో బట్ ఈ పర్సన్ మాత్రం మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్కి మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు. మీరు తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు సపోర్టింగ్గా ఉన్నారు, మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్గా ఉంటారు ఈ పర్సన్ ఉంటే. ఇదంతా కూడా ఈ పర్సన్కి తెలుసు. మీతో ఫ్యూచర్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని మాత్రం అర్థమైంది ఈ పర్సన్కి. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ అయితే నడిచాయి పాస్ట్లో. బట్ అంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ పర్సన్ అలా నర్చరింగ్గా చూసుకుంటున్నారు. ఇదంతా ఈ పర్సన్కి చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అన్నమాట ఇవి. దే ఆర్ ఫీలింగ్ గిల్టీ. సో అసలు ఈ పర్సన్ మైండ్లో ఏముంది అని అంటే, మ్యారేజ్. దే వాంట్ టు మ్యారీ యూ. దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దేర్ పాస్ట్. బట్ ఈ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నారు తన చుట్టూ ఉన్నవాళ్ళు. బట్ పాస్ట్లో కూడా అదే జరిగింది. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, మీతో హ్యాపీగా ఉండాలని చాలా అనుకున్నారు. కానీ సడన్లీ ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేసి ఈ పర్సన్ని ఇంకొక కమిటెడ్ రిలేషన్షిప్లోకి తీసుకెళ్లారు ఈ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు. సో ఈ పర్సన్కి ఆ కమిటెడ్ రిలేషన్షిప్ నుండి బయటికి రావాలి అని అంటే అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. సో నౌ దే ఆర్ స్టేయింగ్ సైలెంట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ relationship, their past relationship. Okay, finally they will reach out. This person
will message you or call you. They will start with a simple conversation. ఈ కాన్వర్సేషన్ చాలాసేపు నడుస్తుంది, అండ్ ఇన్ దిస్ కాన్వర్సేషన్ మీరు చాలా విషయాలైతే క్లారిఫై చేసుకుంటారు. ఓకే, సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ రీడింగ్, ఇది మీకు, మీ పర్సన్కి, మీ ఇద్దరి ఫ్యూచర్కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఎ హ్యూజ్ ఫైనాన్షియల్ అబండెన్స్ రాబోతుంది. అది కూడా మీ లైఫ్లో విదిన్ నెక్స్ట్ 72 hours. సో ఒక పెద్ద అమౌంట్ ఏదో ఒకటి వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది కాదు ఇక్కడ, బట్ యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్ అనమాట. సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ మీరు రిసీవ్ చేసుకున్నట్టు కూడా మీరు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే జస్ట్ దాన్ని సీక్రెట్గా ఉంచండి. ఓకే, ఆ మనీ రాగానే వెంటనే మీ వార్డ్రోబ్ చేంజ్ చేసేయడం, ఆర్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసేయడం, మీ వెహికల్స్ చేంజ్ చేసేయడం, ఇలా మీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకుంటూ పోయారనుకోండి, డే బై డే అందరూ అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉంటారా అంటే ఉండరు కదా. సో అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ అబండెన్స్ అంతా అని ఫైండ్ అవుట్ చేస్తారు. అది కొంచెం మీకు ఈవిల్ ఐగా చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, ఇట్స్ వెరీ డేంజరస్. ఈవిల్ ఐ ఈజ్ వెరీ డేంజరస్. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఎవరో మీకు ఈవిల్ ఐ సెండ్ చేస్తున్నారు ఇక్కడ. దే ఆర్ అనలైజింగ్ యువర్ లైఫ్ స్టైల్. సో బీ వెరీ కేర్ఫుల్. సో ఈ హ్యూజ్ అబండెన్స్ ఏదైతే మీకు రాబోతుందో అది వచ్చిన తర్వాత మీరు చాలా సీక్రెట్గా ఉంచాలి, అండ్ దాన్ని యూస్ఫుల్ థింగ్స్కి స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ మీకు కొన్ని ఫేక్ బిజినెస్ ఐడియాస్ ఇస్తారు, అండ్ మీ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ ఉన్నారు అంటే దాన్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా డబుల్ అవుతుంది ఇలా చెప్తారు. బట్ అవుట్ సైడర్స్ ఆర్ మీకు ఎనిమీస్ అనిపించిన వాళ్ళ దగ్గర ఈ విషయం తెలియకుండా అసలు జాగ్రత్త పడండి. ఎందుకంటే అది ఎలాగో ఒకలాగా మంచితనంగానే మీ దగ్గర నుండి తీసుకోవడానికి ట్రై చేస్తారు, అండ్ మీకు కొన్ని ఫేక్ ఐడియాస్ ఇస్తారు, అది పోగొట్టుకునేటట్టు చేస్తారు. సో బెటర్ కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్. ఓకే, డోంట్ రివీల్. అండ్ అసలు మీ దగ్గర అంత హ్యూజ్ అమౌంట్ ఉంది అని ఎవరికి తెలియకూడదు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలానే ఉండడానికి ట్రై చేయండి, అండ్ యూజ్ దట్ అమౌంట్ ఫర్ చారిటీ ఆర్ ఫర్ యువర్ ఎక్స్పెండిచర్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ మీకు వచ్చినప్పుడు మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు సెలబ్రేషన్ దేనికి అని అడిగితే చెప్పాలి కదా. సో అలాంటప్పుడు బై ఛాన్స్ ఆ న్యూస్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ కూడా మీరు జాగ్రత్త పడాలి. ఓకే, సో యూనివర్స్ మీకు ఇస్తున్న ఒక బిగ్ బ్లెస్సింగ్, ఒక హ్యూజ్ బ్లెస్సింగ్ అనమాట ఇది. ఈ బ్లెస్సింగ్ మీకు పదే రాదు. ఈ వెల్త్ డోర్ ఏదైతే ఓపెన్ అవుతుందో, ఈ వెల్త్ డోర్ ఆర్ డోర్ టు వెల్త్ అండ్ డోర్ టు మ్యారేజ్, ఈ 2 డోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి మీ లైఫ్లో. దట్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూనివర్స్. సో ఈ వెల్త్ని మీరు ఇదేదో ఈరోజు ఏదో వచ్చింది అమౌంట్, ఇది ఒక 1 or 2 monthsలో ఖర్చు అయిపోతుంది అనుకునే అమౌంట్ అయితే కాదు. ఇది ఇన్హెరిటెన్స్, సమ్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లా ఉంటుంది. అంటే మీ జనరేషన్స్, మీ తర్వాత జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ అమౌంట్. అంత హ్యూజ్ అమౌంట్ అది. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే,
సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ అమౌంట్ మీకు వచ్చినప్పుడు మీకు యూనివర్స్ రాబోయే ముందు మీకు యూనివర్స్ ఇచ్చే సైన్స్ ఏంటి అని అంటే వైట్ ఫెదర్స్, వైట్ బర్డ్స్ ఎక్కువ చూస్తారు. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు డ్రీమ్స్. మీరు ఆ డ్రీమ్స్లో ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు. అంటే ఇఫ్ సపోజ్ ఈరోజు ఒకలా ఉన్నాం, రేపు ఇంకొకలా ఉంటాం అని అనుకున్నాం అనుకోండి, అది ఆ ఎనర్జీ వెంటనే మనం ఫీల్ అవుతాం. ఓకే, ఆ అబండెన్స్ వచ్చే ముందు ఆ ఎనర్జీస్ మనం ఫీల్ అవుతాం. సో ఆ సేమ్ ఎనర్జీస్ మీరు ఫీల్ అవుతారు ఈవెన్ డ్రీమ్స్ ఆర్ బయట. అంటే ఏదో మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదో సక్సెస్ అయింది, మీరు చాలా కష్టపడి ఏదో ఎగ్జామ్ రాశారనుకోండి, బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అయ్యారు అండ్ ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? సో అలాంటి ఫీలింగే వస్తుంది. అంతకంటే ఎక్కువే మీరు హ్యాపీనెస్ చూపిస్తారు మీ ఫేస్లో. అందరికీ మీ గ్లో అందరికీ అది నోటిసబుల్ గ్లో అనమాట. అందరూ నోటీస్ చేస్తారు. మీరు ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఆ రూమ్లోకి మీరు ఎంటర్ అయ్యే స్టైల్ వేరేగా ఉంటుంది. ఓకే, అందరూ మీ వైపు తిరిగి చూస్తారు ఎప్పుడు కూడా. ఓకే, సో అంత పాజిటివిటీ అనేది మీరు అట్రాక్ట్ చేసుకోబోతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే యూనివర్స్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఇది ఎందుకు ఈ రీడింగ్ చాలామంది చూస్తూ ఉంటారు, కానీ ఈ పాయింట్, ఈ అబండెన్స్, ఫినాన్షియల్ అబండెన్స్ పాయింట్ మాత్రం కొంతమందికి మాత్రమే, ఆ యూనివర్స్ ఎవరినైతే చూస్ చేసుకుంటుందో వాళ్ళకి మాత్రమే రెజొనేట్ అవుతుంది ఇది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఎయిర్ సైన్స్ అండ్ ఫైర్ సైన్స్, మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, తుల, కుంభరాశులు, ఈ 6 సైన్స్ వాళ్ళకి ఈ పాయింట్ తప్పకుండా రెజొనేట్ అవుతుంది, ఈ ఫినాన్షియల్ అబండెన్స్ అనేది. ఓకే, అండ్ సో ఈ అబండెన్స్ మీకు మాత్రమే ఎందుకు వచ్చింది అనుకుంటే, యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ వైపే ఉన్నాయి, మీకే ఉన్నాయండి అని మీకెందుకు ఉన్నాయని మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది ఈ లైఫ్ టైంలో అంటే, పాస్ట్ లైఫ్లో మీరు చాలా చారిటీ అనేది చేశారు. మీరందరికీ హెల్పింగ్ హ్యాండ్లా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు అదే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కూడా మీరు ఈ లైఫ్ టైంలో కూడా మీరు చాలామందికి చారిటీ చేస్తూ ఉంటారు. ఫర్ బ్లైండ్ పీపుల్ అని, ఆర్ కొంతమంది డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు, ట్రీట్మెంట్కి ఖర్చులకి డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు. అండ్ కొంతమంది పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి మనీ లేక బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇక్కడ ఈ లైఫ్ టైంలో కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. పాస్ట్ లైఫ్లో కూడా మీరు సేమ్ చేశారు. సో పాస్ట్ లైఫ్లో మీరు చారిటీ చేయబట్టే ఈ లైఫ్ టైంలో మీరు ఈ రాసుల్లో పుట్టి ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ యూనివర్స్ మీకు ఈ లైఫ్ టైంలో కూడా ఈ చారిటీ చేసే ఆ బ్లెస్సింగ్ ఇచ్చింది. అంటే ఆపర్చునిటీ మీకు మాత్రమే ఇచ్చింది అనమాట. ఈ పాయింట్స్ అన్నీ ఎవరికి రెజొనేట్ అవుతాయో నెక్స్ట్ 72 అవర్స్లోనే ఇది జరగబోతుంది. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎవరికి పాయింట్ రెజొనేట్ అవుతుందో, ఫైనాన్షియల్ అబండెన్స్ ఈ పాయింట్. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ అబండెన్స్. అండ్ ఈ సీక్రెట్గా ఉంచాలి, ఈ విషయాన్ని మాత్రం సీక్రెట్గా ఉంచండి. అండ్ ఎక్కడ పడితే అక్కడ చెప్పడం, ఎవరితో పడితే వాళ్ళతో ఈ విషయం డిస్కస్ చేయడం, ఇలా చేయడం వల్ల మీకే లాస్ అన్నమాట. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ క్లెయిమ్, ఐ రిసీవ్, ఐ యాక్సెప్ట్ దిస్ ఫినాన్షియల్ అబండెన్స్ అని రాసుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకే, ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, ఐ రిసీవ్ దిస్ ఫైనాన్షియల్ అబండెన్స్.
అండ్ సో కామెంట్ సెక్షన్లో ఇంత రాయలేని వాళ్ళు జస్ట్ 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ యూనివర్స్కే వదిలేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ ఈ పోర్టల్కి రిలేటెడ్ క్రిస్టల్స్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రిచువల్స్, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్